ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కానీ తెలుగులో చెప్తూ ఉంటారు ప్రేమ గారు ఆ టైంలోనే లక్షల రెమ్యునరేషన్ 100 కోట్ల ఆస్తులు బెంగళూరులో ఆమెకి పెద్ద ఇల్లులు అని చెప్పారు. అసలు అంటే అవన్నీ వద్దనుకొని సింపుల్ లివింగ్ అసలు ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడ కోటి ఉండాలి. ఇక్కడ బాగుంటే అన్నిటికీ మిగతా 100 కోట్లని బ్యాంక్ లో ఉంటుంది. ఓకే. హ్యాపీ కోటిలో ఉంటే అంటే డబ్బులే కాదండి ముఖ్యం, లైఫ్ చూడ్డానికి చాలా ఉంది. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అంతే, డబ్బులు ఉండాలి బట్ ఎంత కావాలో అంతే, నాట్ లైక్ అదే ఇంపార్టెన్స్ కాదు. మేడం తెలుగులో ఇప్పుడు క్యారెక్టర్స్ చాలా మమ్మీ క్యారెక్టర్స్ కానీ లేకపోతే అక్క క్యారెక్టర్స్ కానీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆల్రెడీ మీరు ఒక రికగ్నేషన్ ఉంది మీకు. ప్రేమ గారు అంటే ఓకే మంచి యాక్ట్రెస్ అని ఒక పేరు ఉంది. ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, ప్రొడ్యూసర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యి మీరు క్యారెక్టర్ చేయండి అని బాగుంటుందంటే చేయడానికి రెడీగా ఉన్నారా? మదర్ క్యారెక్టర్ అంటే నాట్ ఓన్లీ అంటే మదర్ అంటే మదర్కే మీరు? నో, యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త డైరెక్టర్స్కి అంత తెలీదు వాట్ ఐ ఫీల్, వాట్ ఐ థింక్. అప్పుడైతే ప్రేమ ఇప్పుడు చిరునవ్వుతో స్మాల్ క్యారెక్టర్ అయినా ప్రేమ చేయగలను అని వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా ఏదది రాజేంద్ర ప్రసాద్తో చేశాను అనుకోని ఒక ప్రయాణం. స్మాల్ క్యారెక్టర్ అంటే దాంట్లో ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు లేదు, లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా లేదు ఇప్పుడు. ఐ డోంట్ ఫీల్ లైక్, ఎందుకంటే ఫోన్లోనే చెప్పేస్తారు మేడం మీ క్యారెక్టర్ ఇలా నేను చెయ్యనండి, ఓపెన్గా మాట్లాడేస్తాను నేను. డైలీ ఒక 10 కాల్స్ వస్తాయి హైదరాబాద్? డెఫినెట్లీ వస్తుంది. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు డూ. పెద్ద సినిమాలు అయితే ఒప్పుకోవచ్చు కదా, పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెన్స్. బట్ అలాంటి క్యారెక్టర్ రాలేదు కదా, క్యారెక్టర్స్ రాలేదు. అంటే మీకు బాహుబలిలో శివగా మీరు రమ్యకృష్ణ గారు చేసిన అలాంటి క్యారెక్టర్స్ పవర్ఫుల్ కావాలి. ఐ డోంట్ కాపీ లైక్ రమ్యకృష్ణ చేశారు ఇంకా అలాగే. నో, ఐ డోంట్ లైక్. ఒక డైరెక్టర్కి ఇది ప్రేమ చేయగలరు అని ఆయన కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా మాట్లాడతారు. సూపర్. అది ఇక్కడ కన్నడలో కన్నడ కూడా వస్తుంది బట్ కొంతమందికి భయం ఉంటుంది ఇది చేస్తారో ఎలాగా అని. ఓపెన్గా మాట్లాడతానండి, బోల్డ్, వెరీ బోల్డ్. ఐ డోంట్ కేర్, ఇఫ్ ఐ లైక్ ఐ విల్ డూ. మీరు ఎలాగ ఓపెన్గా నాతో మాట్లాడతారు, ఐ విల్ టాక్ లైక్ దాట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? నథింగ్ రాంగ్. ఏదైనా హీరో దగ్గర నుంచి నేర్చుకున్నారా, ఏదైనా హీరోయిన్ దగ్గర నుంచి నేర్చుకున్నారా ఇది? నో, ఐ ఓన్లీ స్టార్టెడ్ టెల్లింగ్ గ్రోన్ అప్ లైక్ దట్. ఎలాగ సప్రెస్గా పెట్టుకుంటారు మీరు? యూ కాంట్ 1 or 2 ఫిల్మ్స్ సప్రెస్గా పెట్టలేరు. కొంతమంది ఓకే చేద్దాం, ఆ పెద్ద హీరో ఉన్నారు, ఐ క్యాన్ డూ. నో, ఆ పెద్ద హీరో ఉంటే కూడా నాకు ఛాలెంజింగ్ క్యారెక్టర్ కావాలి, అయితే వచ్చేసేస్తాను. మేడం, ఉపేంద్ర గారికి ప్రేమ గారికి మధ్యలో ప్రేమ అని చెప్పి కూడా ఒక టైంలో ఆర్టికల్స్ వచ్చాయి. ఎందుకు రావాల్సి వచ్చింది అట్లా? ఆయన పెళ్ళి హ్యాపీ లైఫ్, వాళ్ళ వైఫ్ మంచి హీరోయిన్, మీకు మంచి లైఫ్. ఆ టైంలో ఎందుకు వచ్చింది ఆ న్యూస్ అసలుకి? వాళ్ళని అడగాలి అనుకుంటున్నాను. ఎవరు రాశారు వాళ్ళని అడగాలి. నేను ఎప్పుడు నాతో కలిసి మాట్లాడలేదు, ఇలా రాస్తున్నాను కూడా నాకు చెప్పలేదు. బట్ రాశారు. గాసిప్. ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు గాసిప్. బట్ మీరు ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా ఇట్లా ఎందుకు వచ్చింది ప్రేమ? ఆయన కూడా అడగలేదు, నేను అడగలేదు. నా కాన్సన్ట్రేషన్ ఏంటి, నా ఫోకస్ ఏంటి, నేను అది చేస్తాను. అంటే పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కామన్ అంటారా? కామన్. ఇది నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి సక్సెస్ వెళ్ళిన తర్వాత బోర్ షుడ్ టేక్, క్రిటిసిజం కూడా తీసుకోవాలి కదా. మీరు పాజిటివ్ గా తీసుకుంటారా మేడం, లేకపోతే ఫైట్ చేస్తారా? ఐ విల్ టేక్ ఛాలెంజ్. ఓకే, నువ్వు ఇలా మాట్లాడతావు, నేను ఇలా తీసుకుంటాను. యూ హ్యావ్ ఎన్ ఎవ్రీ ఆన్సర్. ఓకే, డెఫినెట్ గా. యా, మీరు డీప్ కి వెళ్తే అన్ని ఆన్సర్ వస్తుంది. ఇఫ్ యు సిట్ క్వైట్లీ యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్. ఓకే, డెఫినెట్. నిజం మేడం, అది అంటే అనవసరంగా ఫైట్ చేయటం వేస్ట్. అవసరమై నిజంగా అనుకుంటే ఫైట్ చేయొచ్చు అక్కడ. పేషెన్స్, కామ్, మీరు వర్క్లే ఇవ్వాలి అంతే. లైక్ జయలలిత గారు. యా,
బోల్డ్గా వెరీ మాట్లాడారు, బోల్డ్ బోల్డ్. అండ్ షీ డింట్ కేర్. సైలెంట్గా ఉన్న చోట రిజల్ట్తో అంతే. 2 times CM అయి. చదవడమే కాదు, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చదువుకున్నారు మీరు? సెకండ్ PUC +12. 18కి ఇండస్ట్రీకి వచ్చారు కదా, అందువల్ల ఆపేశారు. చదువుకోవాల్సిన వయసులో ఇండస్ట్రీకి వచ్చి హిట్స్ కొట్టేశారు, ఇండస్ట్రీని చదివేశారు. ఇదే ఫస్ట్ ఇయర్ బీకామ్, సెకండ్ ఇయర్ బీకామ్ అయిపోయింది నాకు. అన్ని గోల్డ్ మెడల్ ఇక్కడ మీకు అన్ని మెడల్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకేంటి మేడం లైఫ్లో అన్ని ఆల్మోస్ట్ చిన్న ఏజ్లోనే అన్ని హైట్ చూసేశారు. ఒక 35-40 ఏజ్లోనే అన్నీ చూసేశారు. ఇంకా ఏంటి ఇది చూడాలి, ఈ లైఫ్లో ఇది అచీవ్ అవ్వాలి, ఇది ఫుల్ఫిల్ చేయాలి ఇలాంటి? ఐ గో విత్ ద ఫ్లో. నేను అప్పుడు కూడా నన్ను థాట్ చేయలేదు నేను ఇలా అవ్వాలి. నో, ఎలా వచ్చిందో ఆ సిచ్యుయేషన్ని తీసుకెళ్ళాను. స్టిల్ నౌ ఐ గో విత్ ద ఫ్లో. ఏది జరుగుతుంది అంతే. అంతే. ఐ ఈట్ వెల్, ఐ స్లీప్ వెల్. అంతే కదా కావాలి. ఇంత అందంగా ఉండడానికి ఈట్ వెల్ స్లీప్ వెల్లేనా లేకపోతే ఇంకేమైనా ఉందా సీక్రెట్? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఏమి ఆలోచించను అలాగే అని. అలా ముందు అలాగ ఆలోచించేవాళ్ళు, నేను ఇలా వస్తే క్యారెక్టర్ బాగుండేది అని. ఇప్పుడు అలా కాదులే. హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ డే ఐ షుడ్ బి హ్యాపీ. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఎస్, చేస్తున్నారు ఇప్పుడు. డెఫినెట్లీ. సూపర్.